సమిష్టి కృషి యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించండి. భవన నిర్మాణానికి రాళ్ళు, ఇసుక, సిమెంటు తెచ్చాం. ఇంతట్లో ఇల్లు తయారీ అవుతుందా? ఇంజనీర్లు, మేస్త్రీలు, కూలీలు రావాలి. ఇంజనీర్లు ప్లాన్ ఇవ్వాలి. మేస్త్రీల నేర్పరితనం కావాలి. కూలీలు శ్రమతో నడవాలి. ఇందరిలో ఎందరి పాత్ర, ఎందరి మేధస్సు ఉన్నదో గమనించండి. ఇటుకలు, సిమెంటు కుప్పపోస్తే భవనం తయారీ కాదు. ఎందరి సహకారమో కావాలి. స్లాబ్ వేసేవారు, ఫ్యాన్ బిగించేవారు, ఎలక్ట్రికల్ వెల్డింగ్ చేసేవారు, ఇందరి కృషితో ఇల్లు ఏర్పడుతుంది. ఏ వ్యక్తికైనా ఏ పనికైనా కావలసింది సమిష్టి కృషి అనే సంగతి విస్మరించవద్దు. అన్నింటికంటే సమైక్యత ప్రధానం. వ్యక్తులుగా చేయలేని పనులు సమిష్టిగా చేయగలుగుతాం. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఏదో సమస్యలు మునిగిపోయి ₹1,00,00,000 రుణపడ్డాడు. అంత రుణం తీర్చలేక అతను గుండె పగిలి చస్తాడు. కానీ అతనికి 1,00,00,000 మంది అండగా గనుక ఉంటే ఒక్కొక్కరికి ఎంత పడుతుంది? ₹1 పడుతుంది. అనేక మంది సమైక్యంగా సమస్యలను ఎదుర్కొంటే అవి సమస్యలు అనిపించవు. సునాయాసంగా వాటిని పరిష్కరించుకోగలుగుతాం. మనం చేయు కర్మలు జ్ఞానములకు లోబడి ఉండాలి. జ్ఞానము ప్రేమకు లోబడి ఉండాలి. అలా ఉండడం లేదు. ఇదే ఇప్పటి ప్రపంచంలో కల్లోలాలకు కారణమవుతుంది. కర్మలు అవసరానికి లోబడి ఉంటున్నాయి. అవసరం మనల్ని నడిపిస్తుంది. నేడు మనిషికి మధ్య దూరం పెరుగుతోంది. ఈనాడు వికృతమైన చేష్టలతో యువకులు తయారు కావడానికి కారణం ఇదే. మన ఆచారాల వెనకాల అర్థాలను విస్మరించాం. వాటిని పిల్లలకు తెలియజెప్పాలి. వివాహం అంటే ఏమిటి? 2 శరీరాలు కలవటం కాదు. పార్వతీ పరమేశ్వరుల వలె శివ శక్తుల కలయిక కొరకు వివాహం ఏర్పడింది. అందుచేతనే మాస్టర్ గారు తమ దగ్గరకు వచ్చి పాద నమస్కారం చేసిన దంపతుల చేతులు 2 కలిపి హరిద్ర కుంకుమలు చల్లి ఆ చేతులను ముఖం దగ్గరకు చేర్చి కళ్ళకద్దుకుంటారు. వాళ్లను పార్వతీ పరమేశ్వరులుగా సంభావిస్తూ మరొకప్పుడు భార్యాభర్తలిద్దరినీ ఒకే పూలమాలతో బంధించి వాళ్లకు అద్వైతాన్ని బోధిస్తారు. వధూవరుల చేత కుడికాలు ఎందుకు తొక్కిస్తున్నారు? ఎందుకు నెత్తి మీద చేయి పెట్టిస్తున్నారు అని అడుగుతారు. కుడికాలు బొటని వ్రేలి నుండి ప్రయాణం చేసే ప్రాణనాడి సుషుమ్న నాడి బ్రహ్మరంధ్రం ద్వారా సాగుతూ పోతుంది. కాలు తొక్కించటం వల్ల ప్రాణశక్తి వికసిస్తుంది. తల మీద చేయి పెట్టడం ఇరువురిలో నున్న కాస్మిక్ కరెంట్ ఒకే కరెంటుగా కావటానికి ఏర్పడింది. ఈ సంగతి పిల్లలకు చెబుతున్నామా? మనం శాంతి సౌఖ్యాలతో జీవించాలంటే కుటుంబం సుస్థిరత ఎంతైనా అవసరం. పిల్లల ఎదుట తల్లిదండ్రులు పోట్లాడుకోకూడదు. పిల్లల సమక్షంలో డబ్బుల పెట్టి చీట్ల పేక ఆడకూడదు. పెద్దవాళ్లు పిల్లలకి ఆదర్శంగా లేకపోవటమే సమాజంలో అశాంతికి, నేర ప్రవృత్తికి ముఖ్య కారణం. మనం పండుగలను ఎందుకు చేసుకుంటున్నాం? ఎవరింట్లో వాళ్ళు కూర్చుని బజ్జీలు బొబ్బట్లు తిని కడుపు నొప్పి తెచ్చుకోవటానికి కాదు. పండగలు సామూహికంగా చేసుకోవాలి. ఒకరింటికి 10 మందిని ఆహ్వానించాలి. ఒకడు అందరి కోసం, అందరూ ప్రతి ఒక్కరి కోసం జీవించటం నేర్పడం కోసమే పండుగలు ఏర్పడ్డాయి. పూర్వం గ్రామాలలో ఒక ఇంటికి నిప్పు అంటుకుంటే ఊరంతా అక్కడికి వచ్చి సహాయం పడేది. ఇప్పుడు అలా జరగటం లేదు. ఆ తగలబడే ఇల్లు మన పార్టీ వాడిదా, ఎగస్ పార్టీ వాడిదా అని ఆలోచిస్తున్నారు. కులతత్వాన్ని కూడా బాగా పెంచుకుంటున్నాం. కనీసం తమ కులస్థుడికి కూడా తాము సహాయపడరు. ద్వేషించటానికే కులతత్వం సహకరిస్తోంది కానీ సహాయపడడానికి కాదు. రాజకీయ ప్రయోజనాలకు వీలుగా కులతత్వాన్ని పరువులు రెచ్చగొడుతున్నారు. ఇది విషాదకరమైన పరిణామాలకు దారితీస్తోంది. అందుచేత కులాన్ని బట్టి గాక వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి ఆదరించడం, గౌరవించడం జరగాలి. మనిషిని మనిషిగా స్వీకరించడం అర్థం చేసుకోవాలి. ఇందుకై మతాధిపతులు కూడా తమ ఏకత్వాన్ని, ఏకాంతవాసాలను వదిలి సమాజంలోకి రావాలి. ఇప్పుడు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి లాంటి కొద్ది మంది మాత్రమే ఈ పని చేపట్టారు. దేశంలోని మిగతా పెద్దలు కూడా ఇటువంటి పని చేయటానికి సిద్ధం కావాలి. లేనట్లయితే వారు ఏకాకులైపోయి ఉపయోగం లేకుండా ఉండిపోతారు. 3 ముళ్ళు, 3 ఆచమనాలు, 3 ప్రదక్షిణాలు, ఇట్లా ఈ 3లో ప్రత్యేకత ఏమిటో తెలియకుండానే మనం చేస్తున్నాం. ఈ 3 సంఖ్య
మన స్థూల సూక్ష్మ కారణ దేహాలను తెలియజేసేదిగా ఉన్నది. త్రికరణ శుద్ధిగా చేయటం అనే దానికన్నా ఆ 3 దేహాలతో నేను చేస్తున్నాను అని భావించటం సముచితంగా ఉంటుంది. ఒకసారి కొంతమంది మాస్టర్ గారి దగ్గరకు వచ్చి పాద నమస్కారం బూర్జ్వా విధానం బానిసత్వానికి ప్రతీక. ఈ పాద నమస్కారాలు అట్టడగాలి. మీరెందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అని ప్రశ్నించారు. మాస్టర్ గారు వాళ్ళని చూసి పరమశాంతంగా, పాద పూజ అంటే మీరు అనుకుంటున్నట్లు ఒక వ్యక్తి పూజ కాదు, బానిసత్వంతో చేసేది అంతకన్నా కాదు, లౌకిక ప్రయోజనాన్ని ఆశించి చేసేది కూడా కాదు. మనకు పూజ్యులైన వారి పాదాలకు నమస్కరించడం మీ దృష్టిలో పనికిమాలిందవుతుంది. గురువు చెప్పిన విషయాన్ని అంగీకరిస్తున్నానని తెలియజేస్తూ తన కృతజ్ఞతను వ్యక్తం చేయటమే పాదాలను స్పృశించటం. ఈనాడు మీ ఫ్రెండ్ మీకు సిగరెట్ ఆఫర్ చేస్తే మీరు థ్యాంక్స్ చెప్పడం లేదా? కాఫీ ఇస్తే వెరీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నారే. మరి మనకు శరీరాన్ని ఇచ్చి 10 నెలలు కడుపులో పెట్టుకొని మోసి తన ఆహారాన్ని, రక్తాన్ని, చివరకు ప్రాణాన్ని ఇచ్చి ప్రసవ కాలంలో మిగుల వేదన పడి మరో జన్మ ఎత్తినట్లు మనలను కన్న తల్లికి, పోషించి విద్యాబుద్ధులు చెప్పిన తండ్రికి, మనకు మనోవికాసాన్ని కల్పించి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుకు ఏమి థ్యాంక్స్ చెప్తున్నాము? ఒక చిన్న పని కావాలంటే ఎంతోమంది కాళ్ళు పట్టుకుంటున్నారే, అది మీ దృష్టిలో తప్పు కాదా? మన జన్మకు కారణమైన, మన ఔన్నత్యానికి మూలమైన తల్లి, తండ్రి, గురువులకు కృతజ్ఞతాపూర్వకంగా పాదములు పట్టుకొని నమస్కరిస్తే అది మీ దృష్టిలో తప్పు అవుతున్నది. మనఃపూర్వకంగా కృతజ్ఞతా భావంతో చేసే నమస్కారం మీకు అధికార దర్పంతో బలవంతంగా చేయిస్తున్న నమస్కారంగా, బానిసత్వపు విధానంగా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అన్నారు మాస్టర్ గారు. మీరు దత్తాత్రేయ అవతారంగా చెప్పుకుంటున్నారు కదా, అది లోకాన్ని మోసం చేయటం కాదా అని వారు తిరిగి ప్రశ్నించారు. నేనెప్పుడూ అట్లా చెప్పలేదు. నేను యోగిని. నాలో ఏ శక్తి ఉన్నదో నాకు తెలీదు. నేను మహిమలు చేపట్టడం లేదు. నా మాటల్లో, చేతల్లో మహిమలున్నవని ఇక్కడికి వచ్చేవాళ్ళు భావిస్తూ ఉంటారు. నన్ను శక్తివంతుణ్ణి అంటూ ఉంటారు. నాలోనే కాదు, విశ్వమంతటా నిండి ఉన్న శక్తి ప్రతి వ్యక్తిలోనూ నిండి ఉంది. నా దృష్టిలో మీరంతా భగవంతునికి ప్రతిరూపాలే. మానవుల్లో ఉన్న మేధాశక్తికి నేను నమస్కరిస్తాను. నేను మానవుణ్ణి. నాతోటి వారంతా నిజమైన మనుష్యులుగా మారాలని కోరుకుంటున్న పిచ్చివాణ్ణి అని పలికారు మాస్టర్ గారు. ఆ యువకులు అవాక్కులై వెళ్ళిపోయారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి మాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. ఆయన భార్య హాస్పిటల్లో హెడ్ నర్స్, దైవభక్తి కలిది, పూజా పురస్కారాలు చేస్తూ ఉండేది. ఒకరోజు పూజ చేసుకుంటూ ఉండగా నడుము, కాళ్ళు పట్టుకుపోయినవి. డాక్టర్లకు చూపిస్తే వాళ్ళు పరీక్షలు చేసి ఏమీ వ్యాధి లేదని తేల్చారు. చివరికి ఆయన మాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. మాస్టర్ గారు ఆయన చెప్పిందంతా విని, ముందు ఆమెను పూజలు చేయటం మానేయమని చెప్పండి అన్నారు. ఆ తర్వాత మిగతా విషయం చెప్తాను అని అన్నారు. ఆ మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. మాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారేమిటి అని. అట్లాగే అని అన్నాడు ఆ పెద్ద మనిషి. మరుసటి రోజు ఆ పెద్ద మనిషి తన భార్యకి పూజలు ఆపించి ఆమె నడుము పట్టుకొని కదల్లేని స్థితికి రావటానికి గల కారణం ఏమిటని మాస్టర్ గారిని అడిగాడు. అప్పుడు మాస్టర్ గారు ఇట్లా చెప్పారు. ఈ మధ్య ప్రతి ఒక్కరికి గురువు దగ్గర మంత్రోపదేశం పొందకుండా పుస్తకాలు చూసి మంత్రాన్ని జపించడం, పూజలు చేయటం ఎక్కువైపోయింది. మంత్రాల వల్ల, పూజల వల్ల సిద్ధులు, శక్తులు పొందాలనే తాపత్రయం చాలా మందిలో కనిపిస్తోంది. ఒక మంత్ర జపం వల్ల ఆ బీజానికి సంబంధించిన నాడులు స్పందిస్తాయి. ఆ స్పందన వల్ల క్రియాశక్తి జాగృతమవుతుంది. శక్తిని భరించగలిగే స్థితిలో మన దేహాన్ని మనం అట్టిపెట్టుకోకుండా సాధన చేస్తే ఉద్భవించిన ఆ అత్యధిక శక్తి దేహం తట్టుకోలేదు. తన దేహం ఎంత శక్తిని భరిస్తుందో అంత శక్తి మాత్రమే అయితే పర్వాలేదు. అదే స్థాయి మించిన ఇటువంటి ఉపద్రవాలే కలుగుతాయి. వోల్టేజీ ఎక్కువైతే విద్యుత్ బల్బు పగిలిపోవటం లేదా? ఇది కూడా అంతే అని చెప్పి విభూది పొట్లాలు ఇచ్చి నొప్పి ఉన్న చోట రాసి ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త నామ జపం వీలైనన్ని సార్లు చేయమని ఆమెకు చెప్పండి అని ఆదేశించారు. ఒక 10-15 రోజుల్లో ఆమె మామూలు మనిషిగా నడవగలిగింది. అప్పటి నుంచి ఏదో మామూలు పూజలు చేసుకోవటమే కానీ తీవ్రమైన పూజలు, జపాలు ఆమె తగ్గించింది. కర్మ సిద్ధాంతాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కర్మ అంటే విధి అని
అర్థం చెప్పుకొని జీవితంలో జరిగే ప్రతి చెడుకు ఇది నా కర్మ అని సరిపెట్టుకుంటున్నారు. గత జన్మలో చేసిన పనుల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నామని, దాన్ని అనుభవించక తప్పదని, ఇప్పుడు చేయదగింది ఏమీ లేదని నిరుత్సాహంతో ఉంటూ పురుష ప్రయత్నాన్ని కూడా చేయకుండా ఊరుకుంటున్నారు. ఏది జరిగితే అదే జరుగుతుంది లెమ్మని సరిపెట్టుకుంటున్నారు. ఇది పెద్ద పొరపాటు. కర్మ సిద్ధాంతం ఏమి చెబుతుందంటే, నీవు చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది, ఆ ఫలితాన్ని నీవు అనుభవించకుండా తప్పించుకోలేవు అని చెప్తుంది. నీవు ఈనాడు తాగుడుకు అలవాటు పడి రోజు మత్తుగా త్రాగి పడుకొని దాని ప్రతిఫలం మరో 5 ఏళ్లకు చక్రవడ్డీతో సహా అనుభవిస్తావు. ఆసుపత్రిలో చేరి కాలేయం చెడిపోయి మృత్యువాత పడతావు. మంచి పనికి మంచి ఫలితం, చెడ్డ పనికి చెడ్డ ఫలితం ఉండి తీరుతుందని కర్మ సిద్ధాంతం చెప్తుంది. కనుక మంచి పనులు చేసి జీవితాన్ని ధన్యం చేసుకోమంటుంది. అంతేకాని ఏ పని చేయకుండా అంత విధి ప్రకారం జరుగుతుందని నిష్క్రియుడవై కూర్చోమని హైందూ మతం చెప్పడం లేదు. చెడు కర్మల దుష్ఫలితాన్ని కరిగించటానికి మంచి కర్మలు చేయాలి, సత్ఫలితం పొందటానికి సత్కర్మలు చేయాలి. అందుచేత మానవుడు నిరంతరం కర్మశీలిగా ఉండాలి, కానీ అకర్మణ్యుడు కాకూడదు. దేవుడు ఒక్కడు, ఆయన సర్వవ్యాపి. కులం ఒక్కటే, అది మానవత్వం. ధర్మము ఒక్కటే, అది కర్తవ్యం. భాష ఒక్కటే, అది హృదయ భాష. మతం ఒక్కటే, అది ప్రేమ మతం. సమర్థ సద్గురువుతో మానసికంగా దృఢ సంబంధం పెట్టుకుంటే ఆయన భగవంతుడికి నీకు మధ్య వారధిగా ఉండి నీకు కావలసిన సర్వ కామములను ప్రసాదిస్తాడు. ప్రతివాడు విద్యుత్తులను తయారు చేసుకోలేడు కదా తన ఇంట్లో. విద్యుత్తుని ఎట్లా తయారు చేయాలో తెలిసిన శాస్త్రజ్ఞులు మంచ్ఖండ్లోనో శ్రీశైలంలోనో ఉత్పత్తి చేసి తీగల ద్వారా దాన్ని సరఫరా చేస్తే అది మన ఇంటికి దగ్గరకు వస్తుంది. మనం చూచుకోవాల్సింది ఏమిటంటే, మన ఇంట్లో జాగ్రత్తగా కరెంటు వైర్లు అమర్చబడ్డవా లేవా అన్నది మాత్రమే. ఆ తర్వాత సమర్థుడైన ఎలక్ట్రీషియన్ వచ్చి పరీక్షించి అంతా బాగానే ఉన్నదని ధృవీకరించిన తర్వాత ఫ్యూజ్ పెట్టి విద్యుత్ సరఫరా చేస్తారు. గురువు ఫ్యూజ్ వంటివాడు. ఫ్యూజ్ వేయగానే విద్యుత్ ప్రసారం అవుతుంది. ఎక్కువ కరెంటు సరఫరా కాకుండా ఫ్యూజ్ రక్షణగా ఉంటుంది. అట్లే దేహం ఎంత ఆత్మశక్తిని భరించగలదో అంత శక్తి మాత్రమే సరఫరా అయ్యేటట్లు గురువు చేస్తాడు. యోగి తన శక్తిని ప్రసరింపజేసి దేహంలోని వ్యాధుల్ని పోగొట్టగలడు. ఆయన శక్తి రోగి కారణ శరీరంపై ముందుగా ప్రసరించి ఆపై స్థూల శరీర రుగ్మతలను హరింపజేస్తుంది. యోగిపై ఎంత గాఢ విశ్వాసం ఉంటే అంత త్వరగా సత్ఫలితం వస్తుంది. యోగి ప్రసాదాన్ని మనం స్వీకరించే యోగ్యత సంపాదించుకోవాలి. సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. మేఘాలు కమ్మినప్పుడు ఆ కిరణాలు భూమిని సోకలేవు. మేఘాలు తొలగిపోయిన వెంటనే అవి ప్రకాశమవుతాయి. ఆ ప్రకారంగానే ఒక వ్యక్తి మనస్సు గురువుపై స్థిరపడక అన్య భావాలతో ఆచ్ఛాదితమైనప్పుడు గురువు ప్రసాదించే భావతరంగాలు శిష్యునికి సోకలేవు, ఫలితం కనిపించదు. గురువుపై ఏకనిష్ట కలిగినప్పుడు అవి సోకి సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒకసారి సుప్రసిద్ధ నవల రచయిత్రి కురుమద్దాలి విజయలక్ష్మి మాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. సాహిత్య సంబంధమైన ప్రసంగం జరిగింది ఇద్దరి మధ్య. ఈనాటి రచయితలు, వారి దృక్పథం గురించి మాస్టర్ గారు చాలాసేపు ఆమెతో చర్చించి, నవలా రచయితలు సమాజంలో సమైక్యతకు దారితీసే విధంగా రచనలు కొనసాగించాలి. సమైక్యత భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, సోదరుల మధ్య కానీ, కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ ఉండొచ్చు. మొత్తం మీద యువతరాన్ని ఉద్రేకంతో రెచ్చగొట్టి మన సంస్కృతిని నాశనం చేసే రచనలు చేయకూడదని దానితో ఆమెను ఏకీభవింపజేశారు. మనం ఎప్పుడూ వ్యతిరేకపు ఆలోచనలు చేస్తూ ఉంటాం, అన్నింటినీ సందేహిస్తాం, అన్నింటిలోనూ తప్పులే కనిపిస్తుంటాయి. దేవుడు వచ్చి ఏదైనా ఇస్తానన్నా పుచ్చుకోం. ఒకరిని గురించి చెడుగా మాట్లాడుకొని ఆనందిస్తూ ఉంటాం. ఎవరన్నా బాగుపడుతున్నారంటే వాళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటాం. ఎవరైనా బాధల్లో చిక్కుకొని సతమతమవుతూ విలవిలలాడిపోతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటాం. ఈ రకమైన సాడిస్ట్ మానసిక భావాలు సమాజంలో సమసిపోవాలి. మనిషిలోని రాక్షసుడు నశించి
దివ్యుడు ప్రారుద్భవించాలి, అందుకు జనాన్ని జాగృతం చేయాలి, ఇట్లా చేయటం కవుల ధ్యేయం కావాలి అన్న ఆదర్శం ఉన్నవారు కావటం చేత మాస్టర్ గారు విజయలక్ష్మి గారిని ఒక ప్రశ్న వేశారు. నలుగురు అమ్మలక్కలు ఒక చోట చేరితే ఏం మాట్లాడుకుంటారు? ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అని ఆమె చెప్పింది. మనుషుల మనస్తత్వాన్ని కాచి వడపోసినది కాబట్టి. ఈ నలుగురిలో ఒకరు వెళ్ళిపోతే మిగతా ముగ్గురు అప్పుడేం మాట్లాడుకుంటారు అని మళ్ళా ప్రశ్న వేశారు మాస్టర్ గారు కనుబొమ్మలు ఎగరవేసి. విజయలక్ష్మి గారు మాస్టర్ గారి కళ్ళలోకి చూచింది. మాస్టర్ గారు కలం చేతబట్టి రచనలు చేస్తే ఎంత మహోద్ధాతంగా ఉంటాయి ఆ రచనలు. మనుష్యుల గుండెల్లోకి జొరబడి మనుష్యుల భావాలు చదవగలిగిన మాస్టర్ గారికి తెలియందేముంది? తన ద్వారా జవాబు చెప్పించాలి అని చూస్తున్నారు, తాము చెప్పకుండా. అది ఎంత గొప్పగా ఉంది! ఉత్తమ బోధలు సమాధానాలు చెప్పే పద్ధతి ఈ విధంగానే ఉంటాదేమో అని అనుకుంది. సమాధానం చెప్పవేం అడిగారు మళ్ళీ మాస్టర్ గారు. రచయిత్రి నవ్వింది. మిగతా వాళ్ళు ఆ వెళ్ళిపోయిన మనిషిని గురించి చెడుగా మాట్లాడుకుంటారు అని చెప్పింది ఆవిడ. అది విని అక్కడున్న వాళ్ళంతా ఫక్కున నవ్వారు. కథంతా చెప్పావు, బాగానే ఉంది, మరి చివరిగా కథ నీతి కూడా చెప్పు అన్నారు మాస్టర్ గారు. చెడు ఆకర్షించినంత త్వరగా మంచి మనుషులను ఆకర్షించలేదు. చెడును చూచి, చెడుని విని, చెడుని గురించి మాట్లాడే ఈ రకమైన ప్రవృత్తి మానవుల్లో అంతరించాలి. ఇదే ఇందులోని నీతి అందామె. ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధి కోరుకునే వాళ్ళు ప్రప్రథమంగా పాటించాలి, అక్షరాల అమలు జరపవలసిన మహాతంత్రం ఇది అని అన్నారు మాస్టర్ గారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయి చివరికి ఎక్కడ కలిపారో సంభాషణ. ఆ విధానం చూసి అంతా ఆశ్చర్యపోయారు. మాస్టర్ గారు తమ దగ్గరికి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు వేసే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్తూ ఉంటారు. అవి ఎంతో విజ్ఞానవంతంగా ఉంటాయో వినేవాళ్లకు. ఒక ఆయన కోటీశ్వరుడు బిచ్చగాడిగా లోకంలో నటించవచ్చా అని అడిగాడు. మాస్టర్ గారు నవ్వి, నటించవచ్చు, కానీ బిచ్చగాడు కోటీశ్వరుడుగా నటించకూడదు అని అన్నారు. అది వినగానే అందరికీ నవ్వు వచ్చింది. మనుష్యుడు కారు వంటివాడు, భగవంతుడు పెట్రోల్ వంటివాడు, గురువు డ్రైవర్ లాంటివాడు. గురువు పర్యవేక్షణలో భగవంతునిపై విశ్వాసంతో మనుష్యుడు జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ఒక గురువు దగ్గర ఉపదేశం పొందినవాడు మరొక గురువు దగ్గరకు పోరాదని, ఉపదేశాలంటూ ఏవీ పొందరాదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. గురు స్వరూపం ఒక్కటే. గురువులందరికీ గురువు, ఆది గురువు శ్రీ గురుదేవదత్త. ఆయన బ్రహ్మ విష్ణు శివాత్మికుడు, పరబ్రహ్మ. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఏ గురువు దగ్గరకు మనం పోయినా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ నమస్కరిస్తాం. ఈ శ్లోకం చదువుతున్నామే గాని ఇందులోని పరమార్థాన్ని మనం గ్రహించటం లేదు. మనం గురువులను అందరిలోనూ దర్శించడం మంచిదే, గురువులందరూ దర్శించడం మంచిదే. అంతకన్నా తన గురువును దత్తాత్రేయ స్వరూపంగా భావించి మహాత్ములందరినీ దత్తాత్రేయ స్వరూపంగా తమ గురు స్వరూపంగా భావిస్తూ ఉండవలను. బంగారం ఎక్కడ కనిపించినా మనం సంగ్రహిస్తూ ఉంటాం. అట్లాగే శక్తి ఉంటే ఆ శక్తిని సంగ్రహిస్తూ శక్తిమంతులం కావటం తప్పులేదు. ఒకసారి మాస్టర్ గారి దగ్గర మాటల సందర్భంలో కవులు వారి రచనల గురించి ఇష్టాగోష్ఠి జరుగుతున్నది. కవులు తమ భావాన్ని స్పష్టంగా పాఠకుడు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో అలంకారాలు వాడటం మొదలుపెట్టారని, అవి శృతి మించి రాగాన పడ్డవని ఒక యువకుడు అన్నాడు. అందుకు నిదర్శనం ఏమిటి అని ప్రశ్నించారు మాస్టర్ గారు. చాలా ఉన్నవి. ఉదాహరణకు పూర్వం ముని ఆశ్రమాల్లో శాంతియుత వాతావరణం విరిసిల్లేది అని చెప్పటానికి అక్కడ ఆజన్మ శత్రువులైన ఏనుగులు, సింహాలు, పెద్ద పులులు, జింకలు, ముంగిసలు, పాములు పరస్పరం సహృదయ వాతావరణంతో కలిసిమెలిసి జీవించేవని చెప్పారు. ఇది అతిశయోక్తి. ఇలా జరగడం సాధ్యమేనంటారా అని అన్నాడు. మాస్టర్ గారు అది విని చూసి నవ్వారు. అలా జరగడం సాధ్యమే, ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మహర్షులు నా అనేది లేనివారు. వారికి శరీర భ్రాంతి లేదు. తమ శరీర అవసరాలను వారు గమనించరు. వారి వ్యక్తిగత మనసును విశ్వ మనసుతో తాదాత్మ్యం చేసి ఉన్నవారు. అట్టి వారి సమక్షంలో సాధారణ వ్యక్తులు కూర్చుంటే
ఆ వ్యక్తుల మనస్సుల మీద కూడా విశ్వ మనస్సు యొక్క ప్రభావం పడుతుంది. అప్పుడు ఆ వ్యక్తులు కూడా క్రోధము, ద్వేషము, అసూయ వంటి అసురీ గుణాలకు దూరం అవుతారు. విశ్వరూపంతో తామంతా అనుకూలమని భావించి దైవీ గుణములతో వ్యవహరిస్తారు. అందుకే మన ఆశ్రమాల్లో క్రూర జంతువులు, సాధు జంతువులు కలిసి జీవించడం జరిగింది అని చెప్పారు. కాసేపు ఆగి మళ్ళీ ప్రారంభించారు. ఈనాటి యువకులకు అన్ని అనుమానాలే. దేన్ని విశ్వసించడం చప్పున చేయరు. హేతువాద దృష్టితో ఇట్లా ప్రతి విషయాన్ని పరిశీలించి తెలుసుకోవటం శాస్త్రీయమైన ప్రగతి మార్గమే. నేను కాదనను, కానీ అర్థం కానంత మాత్రాన దాన్ని కొట్టివేయటం, అపార్థం చేసుకోవటం పనికిరాదు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు గాంధీ గారు లండన్ వెళ్ళినప్పుడు ఆయన్ను అవమానించాలి అని, ఆయన వచ్చినప్పుడు ఎవ్వరూ లేచి నిలబడవద్దని జార్జ్ చక్రవర్తితో సహా పార్లమెంటు సభ్యులు, మంత్రులు అంతా అనుకున్నారు. గాంధీ గారు లోపలికి వస్తుంటే ఎత్తుగా ఉన్న వేదిక మీద అంతవరకు దర్జాగా కూర్చున్న జార్జ్ గారు ఆయన్ని చూచి చప్పుని లేచి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళారు. మాకందరికీ అట్లా చెప్పి మీరు ఆయనకు ఎదురుగా పోయి గౌరవించారేమిటి అని అడిగితే, ఏమో ఆ సమయంలో ఆయన్ని చూడంగానే నాకేమీ జ్ఞాపకం రాలేదు. ఆయనకు ఎదురుగా పోయి గౌరవించాలి అని అనిపించింది అన్నాడట ఆ చక్రవర్తి. ఇది గాంధీ మహాత్మా శక్తికి నిదర్శనం. ఇట్లా ఈనాడెన్నో నిదర్శనాలు కనిపిస్తుంటే అవి అసాధ్యమని ఎట్లా అనగలం? అంతటితో ఆ వచ్చిన వాళ్లకు జ్ఞానోదయం అయింది. మీ మనసులో ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉన్నట్లయితే పదార్థాలను కళాయిలో, పాత్రలో తయారు చేసినట్లు ప్రతిదీ విషమైపోతుంది. కనుక మొదట మీ మనసులను నిష్కల్మషం చేసుకోండి. మీకు వచ్చే బాధల్లో చాలా వాటికి ఇదే కారణం. మనస్సు ప్రేమపూరితం చేసుకోండి. కార్మిక దోషం కలగాలంటే కర్మ చేయాల్సిందే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. భక్తుడైనా జ్ఞాని అయినా కర్మ చేయక తప్పదు. నా భర్త ఇంటికి ఎందుకు అర్ధరాత్రి వేళ వస్తాడు, నన్నెందుకు ప్రేమతో పలుకరించడు అని ఒక గృహిణి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు కలగాలి? గృహం బాగా ఉంటేనే సమాజం బాగుంటుంది. పిల్లలకు ఆదర్శంగా ఉండే విధంగా తల్లిదండ్రులు మెలగాలి. మనం చేసే పనులు మనస్సుకు లోబడి ఉండాలి. మనస్సు హృదయానికి లోబడి ఉండాలి. అప్పుడు మాత్రమే పనులు సక్రమంగా జరుగుతాయి. ప్రతి వ్యక్తి ఎందుకు జన్మించాను అని ప్రశ్నించుకోవాలి. ఇతరులకు నా వలన ప్రయోజనం ఏమిటి అని ఆలోచించాలి. మేధావులు తమ శక్తియుక్తులను సంఘటితం పరచాలి. దైవత్వానికి 4 మూలల 4 స్తంభాలున్నాయి. అవి సత్యము, ట్రూత్, శీలము, క్యారెక్టర్, పవిత్రత, ప్యూరిటీ, సమైక్యత, యూనిటీ. మధురంగా, ఆకర్షణీయంగా మాట్లాడండి. తక్కువగా మాట్లాడండి. వాక్ శుద్ధి ఉంటేనే వాక్ సిద్ధి కలుగుతుంది. మనోశుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి ఉంటుంది. హృదయంలో ప్రేమ ఉంటే అందరూ నీకు వసులవుతారు. దీనినే వశీకరణ అని అంటారు. మీరు మీ కుటుంబాలను సంస్కరించుకోండి. దేవుడు లేడనేవాడు ఉంటాడు కానీ గురువు లేడనేవాడు ఉండడు. గురువు అంటే సాక్షాత్తు దైవమే. గురువు పాదాలకు పూజిస్తేనే చాలు, గురువును పూజించినట్లే. జూలై 7, 1990 గురు పౌర్ణిమ నాడు శ్రీ విశ్వయోగి విశ్వంజీ సద్గురు మహారాజ్ గారిచ్చిన దివ్య సందేశం. గురు పూజా ఉత్సవ సందర్భంగా గురువును ఆరాధించడం సనాతనమైన ఆచార పద్ధతి. ఇది ఏ ఒక్క మతమునకో, ఏ ఒక్క కులమునకో, ఏ ఒక్క ప్రాంతమునకో చెందిన సంప్రదాయం కాదు. యావత్తు మానవ జాతి కృతజ్ఞతాపూర్వకంగా జరుపుకోవలసిన పండుగ గురు పూర్ణిమ. భగవంతుడు లేడనేవారు కొందరున్నారు, దేవుడు లేడనేవారు ఉన్నారు, కానీ తాము వృద్ధిలోకి తెచ్చిన తమ గురువు లేడనేవారు ఉండరు. గురు పూర్ణిమ హిందువులకు సంబంధించిన పండుగ మాత్రమే కాదు, మనిషి అయిన ప్రతి వ్యక్తికి సంబంధించిన పండుగ గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. మనం కారు డ్రైవర్గా పనిచేస్తుంటే మనకు దానిని శ్రద్ధగా నేర్పిన వ్యక్తి ఎవరో ఉంటారు. మనంతట మనమే కారు డ్రైవింగ్నో డాక్టర్గానో జన్మతః రూపుదిద్దుకోలేము. రూపుదిద్దే
వ్యక్తులు వేరే ఉంటారు. ఆ యొక్క వ్యక్తులను కృతజ్ఞతాపూర్వకంగా పూజించవలసిన అవసరం ప్రతి మనిషికి ఉన్నది. ఈనాడు ఒక శిల్పి ఉన్నాడు అనుకుందాం. అతడిని అంతటి వాడుగా తయారు చేసిన మహాశిల్పి మరొకడుంటాడు. కాకపోతే అసలు అతను శిల్పే కాలేడు. అంతేకాదు, మనకు 2 పూటల చకచకా ఉత్సవాల్లో వండి పెడుతున్నారు వంటవాళ్ళు. వాళ్ళు కూడా ఎవరి దగ్గరో వంట నైపుణ్యాన్ని నేర్చుకున్నారే కానీ వాళ్ళంతట వాళ్ళే గొప్ప వంటవాళ్ళు కాలేరు. గురువు అంటే ఎవరు? మొట్టమొదట ప్రతి వ్యక్తికి గురువు తల్లి. బిడ్డ కళ్ళు తెరిచి చూడంగానే, కడుపులోంచి బయటపడగానే ఏం తెలుసు ఆ పసిపాపకు? ఏమీ తెలియదు. తల్లి బిడ్డను చేతిలోకి తీసుకొని స్తన్యమిస్తుంది. తాను తీసుకున్న ఆహారాన్ని రక్తంగా మార్చి, ఆ రక్తం క్షీరంగా మారితే ఆ క్షీరంను బిడ్డకిచ్చి పెంచి పెద్దవాణ్ణి చేస్తుంది. తానేమిటో తెలియక మలమూత్రాల నడుములో దొర్లాడుతున్న స్థితిలో ఉంటే ఆ బిడ్డను తీసుకొని కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి. కనుక ప్రతి వ్యక్తికి గురువు తల్లి. అట్టి తల్లిని గౌరవించడం మానవత్వం గల ప్రతి వ్యక్తికి మొట్టమొదటి లక్షణం. అంతేకాదు, బిడ్డకు లోకాన్ని పరిచయం చేస్తుంది తల్లే. బిడ్డ తల్లి కొంగు పట్టుకొని తిరుగుతూ ఏమిటి ఇది అని అడిగితే, అదా, అది పిల్లిరా అని చెప్తుంది. పిల్లంటే ఏమిటి అని అడుగుతాడు. పిల్లి పాలు తాగుతుందిరా అంటుంది. నిప్పంటే ఏమిటి అంటాడు. నిప్పు కాలుతుందిరా అంటూ పిల్లవాడి మనస్సులో జ్ఞాన బీజాలు నాటే వ్యక్తి తల్లి. కనుక తల్లి మొదటి గురువు. మాతృమూర్తులు సరి అయిన జ్ఞాన బీజములు పిల్లల్లో నాటినట్లయితే చక్కని యువతరం తయారు కాగలుగుతుంది. తల్లుల్లారా, దేవుడు ఉన్నాడో లేడో మాకు అవసరం లేదు. కావలసిందేమిటంటే మన పిల్లలు ఉత్తమ వ్యక్తులుగా తయారు కావాలి. అందుకు తగినట్లు గృహంలో మనం పాఠాలు నేర్పుతున్నామా? ఒక్కసారి హృదయం మీద చేయి వేసుకొని మీకు మీరు ఆలోచించుకోండి. చాలా సూక్ష్మంగా ఆలోచించండి. ఈనాడు చచ్చిపోయిన తర్వాత ఏదో లోకాలకు పోతారని సిద్ధాంతులు చెప్పడం శుద్ధ తప్పు. చచ్చి సాధించేది ఏదీ లేదు. ఈ శరీరం పంచభూతాలతో కలిసిపోక ముందే మనం ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శరీరాన్ని శక్తివంతం చేసుకొని ప్రయోజనాత్మకంగా జీవించండి. ఎంతమంది గృహములు ఆనంద నిలయములుగా ఉన్నాయో ఆలోచించుకోండి మీరే. గృహము మొట్టమొదటి పాఠశాల. తల్లి మొట్టమొదటి గురువు. తండ్రి కూడా గురువే. పిల్లవాడు పెద్ద అయిన తర్వాత స్నేహితులతో గోలి మరొక ఆట ఆడుతూ ఉంటాడు. రారా నాన్న అన్నం పెడతా అంటే వస్తానంటాడు. స్నేహితుడు రెండవ గురువు. తల్లి చెబితే వింటాడు, స్నేహితుడు చెబితే వింటాడు, తండ్రి చెప్పినా వినడు. కనుక మన పిల్లవాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో, ఎలాంటి అలవాట్లకు లోనవుతున్నాడో అనే సంగతి ఆలోచించాలి. మన పిల్లవాడు ఇంజనీరో డాక్టరో కావాలనే ఆశయంతో చెమటోడ్చి తల్లిదండ్రులు సంపాదించి చదివిస్తుంటే ఆ పిల్లలు ఎట్లా ఉంటున్నారు? కాలేజీలో క్లాసులకు పోకుండా 2 గంటలు సినిమాకు వెళ్తున్నారు. 9వ తరగతి చదివే పిల్లలు బ్రాందీ షాపులకు వెళ్ళి బ్రాందీ తాగుతున్నారు. బీడీలు కాదు, బ్రాందీ తాగేవాడికి కాలేయం చెడిపోయి పెప్టిక్ అల్సర్ వచ్చి నాశనం అవుతున్నాడు. రక్తంలో ఆల్కహాల్ ప్రవేశించి అతనికి కలిగే సంతానం కూడా వ్యాధిగ్రస్తం అవుతున్నది అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సంగతే ఆర్య ఋషులు చెప్పారు. ఋషులు చెప్పిన నీతి నియమాలు సరైనవే అని శాస్త్రవేత్తలు ఈనాడు ఒప్పుకుంటున్నారు. గురువు అంటే ఎవరు? అన్నింటికంటే పెద్దదేదో అదే గురువు. అన్నింటికంటే పెద్దదేది? విశ్వము. విశ్వంలోని శక్తిగా ముఖ్యంగా విశ్వమందు గురువు జ్ఞాన రూపంలో వెలుగొందుతున్నాడు. గురువు విశ్వరూపంలోనూ విశ్వం గురువు రూపంలోనూ సాక్షాత్కరిస్తున్నాయి. జ్ఞానమును మనస్సులో నింపుకున్నట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గురువే. చక్కగా అర్థం చేసుకోండి. కరెంటు అంతటా వ్యాపించి ఉంది. అదే సర్వత్రా వ్యాపించిన శక్తి అనుకుందాం. ఆ కరెంటు బల్బులో ప్రవేశపెట్టారు. అంతటా వ్యాపించిన హై వోల్టేజ్ కరెంటుతో ప్రమాదం ఉంటుంది. దానిని ఒక సబ్స్టేషన్లో నిక్షిప్తం చేసి ఉంచుతారు. అక్కడ ప్రమాదం అని రాసి ఉంటుంది. ఏది నీకు ఉపకారం చేస్తుందో అదే నీకు అపకారం కూడా చేస్తుంది. అనంత స్థితిలో, ఇన్ఫైనైట్ స్టేట్లో ఉంటే. అనంత స్థితిలో ఉన్న భగవంతుని శక్తిని జగద్గురువుగా భావన చేస్తే, గురువు అయిన వాడు ట్రాన్స్ఫార్మర్ లాగా ఇంట్లోకి ఎంత వోల్టేజీ కావాలో అంత కరెంటు మాత్రమే అందిస్తాడు. మీరెంత భరించగలరో అంతే ఇస్తాడు. అనంతమైన భగవత్ శక్తిని గురువు ద్వారా మనం కావలసిన మోతాదులో పొందవచ్చు. ఈనాడు కొంతమంది తమంతట తామే సహస్రనామాలు చేసి పిచ్చివాళ్లై రోడ్డు మీద పడుతున్నారు.
అత్యద్భుతమైన శక్తులు వస్తాయనుకొని తాంత్రిక విధానంలో నడుస్తున్నారు. అద్భుతమైన శక్తులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? లోక కళ్యాణం కోసం ఆ శక్తులను వినియోగించాలి. అంతేకాని స్వార్థం చింతనంతో వినియోగిస్తే పిచ్చివాళ్ళు కాక తప్పదు. సమాజ సేవకు శక్తుల్ని వినియోగించాలి. విశ్వయోగి విశ్వంజీ ధ్యేయం ఏమిటి? ఇతని మతం ప్రేమ మతం, ఇతని కులం మానవ కులం. ఆయన మాట్లాడేది హృదయాన్ని స్పందింపజేసే భాష. విశ్వమానవ సమైక్యం చేయటానికి కృషి చేసేది సనాతన ధర్మం. ఇది కొత్తగా నేను చెప్తున్న సంగతి కాదు. విశ్వమానవ సమైక్యతకు నేడు అనేక అడ్డంకులు ఉన్నాయి. దేశాల వారీగా, మతాల వారీగా మానవులు విడిపోతున్నారు. ఒకే కులంలో పెద్దవారు చిన్నవారు, పెద్ద వైదికులు నియోగులు, పెద్ద కమ్మవారు చిన్న కమ్మవారు ఇట్లా విడిపోతున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు కలిసి బ్రతకడం లేదు. మనస్సులు సంస్కారహీనంగా ఉన్నాయి. పైకి నాగరికులం అని చెప్పుకుంటున్నారు. విశ్వయోగి ఏం చెప్తున్నారు? అందరూ దేవతలను పూజా మందిరంలో పెట్టుకున్నాడు. తన పటాన్ని కూడా పూజిస్తున్నాడు. చూసే వాళ్ళకి ఇది విచిత్రంగా ఉంటుంది. మీ అందరికీ కూడా పూలమాల వేస్తున్నాడు. ఎందుకు? ఏకం సత్ విప్రాహ్ బహుదా వదంతి అన్నట్లుగా ఒకే సత్యం అనేక రూపాలను తీసుకున్నది. ఉన్నది ఒక్కటే. ఆ కాస్మిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఏదైతే ఉన్నదో అది ఏ భగవంతుడు. గురు అనుగ్రహంతో దానిని అవగాహన చేసుకున్నట్లయితే ప్రతివాడు కూడా గురుస్థితిని పొందవచ్చు. జగద్గురువు అంటే అర్థం జగత్తుకు గురువు అని కాదు, జగత్తును గురువుగా స్వీకరించిన వాడు అని సరి అయిన అర్థం. ఒకనాడు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి దగ్గరకు వెళ్ళి జగద్గురువులకు నమస్కారం అని అంటే, నేను జగత్తును గురువుగా భావిస్తున్నాను అని వారు అన్నారట. ఆయన సిసలైన జగద్గురువు. ఆయన సాక్షాత్తు దత్తావతారం అన్నమాట. ప్రేమమూర్తులారా, మీరు దేన్నైనా సరే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. విశ్వమానవ సమైక్యత సదస్సు ఎందుకు ఏర్పాటు చేశానో అర్థం చేసుకోండి. ఇక్కడ అమృత సాగరం ఉంది. మీరు పాత్రలలో తీసుకుపోండి. మీలోని లోపాలను సవరించుకోండి. ముందు మీలో సమైక్యత సాధించుకోండి. పంచేంద్రియాలు మనస్సు అనే ఒక వైపు లాగుతుంటాయి. మనసును అనేక వైపు లాగుతూ ఉంటాయి. మొదట వాటిని మనసు యొక్క ఆధీనంలో పెట్టుకోండి. పిదప మనస్సును ఆధీనంలో పెట్టుకోండి. ఎవడు తన మనస్సును జయిస్తాడో అతడు అందరి మనస్సుల మీద ఆధిపత్యం సంపాదిస్తాడు. అంతేకాక హై పొటెన్సీ గల మనస్సు అంతకంటే తక్కువ పొటెన్సీ ఆర్ శక్తి గల మనస్సులపై ఆధిపత్యం చలాయించగలుగుతుంది. ఇది హిప్నాటిజం కాదు, ఇది యోగ శాస్త్ర సంబంధమైన సత్యం. విశ్వమానవ సమైక్యతా స్తూపం నిర్మించబడుతోంది. ఇది కొద్ది కాలంలోనే దీనికి శంకుస్థాపన జరగగలదు. మానవులారా, మీరు మొదట మానవులు కండి. నేను క్రైస్తవుడినా, బ్రాహ్మణుడినా, రెడ్డి కులస్తుడినా అని ఆలోచించకండి. నేను మనిషిగా ఉంటున్నానా అని ఆలోచించండి. మనుషులందరినీ ఏకీకృతం చేసి సమాజానికి ఉపయోగించే విధంగా నడిపించడం విశ్వయోగి యొక్క లక్ష్యం. ఈ స్తూప నిర్మాణం అయిన తర్వాత వృద్ధులకు నవజీవన అనే పేరు గల ఆశ్రమం ఏర్పరచబడుతుంది. ఈనాడు వృద్ధులు తమ కొడుకుల ఇళ్లల్లో ఇమడలేకపోతున్నారు. అట్టి వారికి ఇచ్చట నవజీవన మార్గం చూపడడం జరుగుతుంది. కాటేజీల్లో నిర్మాణమయ్యే కుటీరాల్లో వాళ్ళు ఉంటూ తమ వ్యక్తిత్వాలను పెంచుకుంటూ ఆధ్యాత్మిక సాధనతో కృషి చేయగలరు. భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని సాక్షాత్కరించుకుంటారు. యువకులకు మార్గదర్శనం చేస్తారు. రాబోయే శతాబ్దంలో స్వర్ణయుగం ఆరంభమవుతుంది. కుళ్ళు కుతంత్రాలు అంతరించి మనిషి మనిషిగా గుర్తింపబడే రోజు వస్తుంది. మనుషులు కలుస్తారు. అమెరికా రష్యాల నడుమ సామరస్యం ఏర్పడుతుంది. ప్రజలకు నడుమ అలజడి రేపకండి. కోడళ్లను కొడుకులను కలపడానికి ప్రయత్నం చేయండి. ఈనాడు సినిమాలలో పోలీసులను అధికారులను నీచంగా చిత్రీకరిస్తున్నారు. అట్టి సినిమాలను ఖండించండి. ఈనాడు నేరం చేసేవాడు భయపడడం లేదు, మంచివాడు భయపడుతున్నాడు. కాబట్టి శక్తిని పెంచుకోండి. కలియుగంలో సంఘ శక్తికి మించింది ఏదీ లేదు. పల్లెటూరులో ఒక పండితుడు నడిచిపోతున్నాడు. అతని మీద ఒక చిన్న పిల్లవాడు రాళ్లు వేసి వినోదిస్తున్నాడు. వాణ్ణి ఎవరు ఏమీ అనరు. ఎందువల్ల? ఆ పిల్లవాడు ప్రెసిడెంట్ గారి అబ్బాయి గనుక.
దుర్మార్గుల్ని నిరోధించే వారు లేకుండా పోతున్నారు. అందరూ సజ్జనుల మీదనే 4 రాళ్లు వేస్తున్నారు. ఒక స్వామివారు నాగుపాముకి ఎవరినీ కరవవద్దని బోధించారు. అప్పటినుంచి అది కరవడం మానేసింది. అది కరువదని తెలిసి పిల్లలు కూడా రాళ్లు వేయటం ఆరంభించారు. దాని వంటి నిండా గాయాలైనాయి. స్వామివారి వద్దకు పోయి తన దుస్థితిని వివరించింది. అప్పుడు ఆయన, "ఓసి పిచ్చిదానా, కరవవద్దన్నాను కానీ ఉసగొట్టద్దని చెప్పానా? లేదు కదా" అన్నారు. అలాగే సజ్జనులు బుసకొట్టడం నేర్చుకోవాలి. దుర్మార్గులను తల వంచకూడదు. అందరిలో నన్ను చూసుకొని ఆనందిస్తూ ఉంటాను. ఆ స్థితిని మీరు కూడా పొందాలి. మొదట మనిషిగా మెలగండి. కులాల పేరుతో పశువుల కంటే హీనంగా దిగజారకండి. యూనివర్సిటీలో డిగ్రీ ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా ఇతడు ఏ కులస్తుడని చూడడం చాలా తప్పు. అర్హతను బట్టి విలువ ఇవ్వండి. త్రాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దీనిని నివారించండి. మత్తు నుండి బయటకు రండి. నాకు కూడా ఒక పిచ్చి ఉంది. మనుషుల నడుమ చిచ్చు రేపడం కొందరికి పిచ్చి అయితే, మనుషుల్ని మనుషులుగా నిలపడం విశ్వయోగి యొక్క పిచ్చి. ఇది ప్రతి ఇంటిని ఒక ప్రశాంత నిలయంగా రూపుదిద్దించే పిచ్చి. సమానత్వం ఎక్కడా లేదు. సమానత్వం రాదు, కానీ సమైక్యత వస్తుంది. 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. శరీరంలో అవయవాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. అయినా శరీరం ఒక్కటే. శరీరం అంతటా ఒకే రక్తం ప్రవహిస్తుంది. ఒకే హృదయ స్పందన జరుగుతుంది. ఒకే మనస్సు పనిచేస్తుంది. అలాగే మనుషుల నడుమ సమైక్యతం సాధించాలి. దత్తాత్రేయులు వారు యావత్తు సృష్టి నుండి ఆయన జ్ఞానం స్వీకరించారు. ఒకడు ఒక పాత్రలో సాంబార్ తయారు చేస్తాడు. అన్ని దినుసులు సరిగానే వేస్తాడు, రుచిని చూడాలి అని, రుచిగా ఉండాలని. కానీ ఒక్క పొరపాటు చేశాడు. ఆ పాత్రకు కళాయి లేదు. అందరికీ వడ్డిస్తే ఆహారం కాస్త విషమైంది. అందుకే నీ మనస్సు పరిశుభ్రంగా లేనట్లయితే నీవు చేసే సాధన యావత్తు వ్యర్థమవుతుంది. సమాజంలో లోపాలు తొలగించబోయే ముందు ఆ లోపాలు మొదట మీ నుండి తొలగించండి. ప్రేమతత్వం పెంచుకోండి. నీ పొరుగువాణ్ణి నీవలే ప్రేమించు అని యేసుక్రీస్తు చెప్పాడు. అంతకంటే అద్వైతం మరొకటి లేదు. నీలో ఉన్నదే యావత్తు విశ్వంలో ఉన్నదని గ్రహించండి. మతుల మంచివైనా మతమేమి చెడ్డది. మతులు మంచివి కావాలి. మతులు మంచివైతే మతం చెడ్డది కాదు. మీరు నాకు ఇవ్వవలసింది ఏమిటి అంటే మీ యొక్క దుర్గుణాలు. వాటిని ఇక్కడ వదలండి. దివ్యమైన ఆశీస్సులు మీకు అందజేస్తున్నాను. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. ఉద్యోగమే పూజ, బాధ్యతే భగవంతుడు అనే సంగతి మరువకండి. సనాతన ధర్మం గురించి మేధావులు ప్రచారం చేయటానికి సిద్ధం కండి. సత్యం, శీలం, పవిత్రత, సమైక్యత ఇవి మీకు ఆదర్శాలుగా ఉండాలి. ఇంతవరకు శ్రీ విశ్వయోగి విశ్వంజీ ఉపదేశామృతం మనం పానం చేశాం. వారి ప్రవచనంలో, ఇతర మహాత్ముల బోధల్లో లేని ఒక విలక్షణత్వం మనకు కనిపిస్తుంది. మహాత్ములంతా ఆధ్యాత్మికత వైపే మగ్గు చూపుతూ మాట్లాడుతుంటే మాస్టర్ గారు ముఖ్యంగా భౌతికానికి ప్రాధాన్యం ఇవ్వడం మనం గమనిస్తాం. నేల విడిచి సాము చేయకూడదు అనే సిద్ధాంతం మాస్టర్ గారిది. ఆధ్యాత్మికాభివృద్ధి సాధించే వాళ్ళు ముందు మానసికాభివృద్ధి సాధించాలి. మనస్సు స్వాధీనం చేసుకోవాలి. మనిషిగా ముందు మనుగడ సాగించడం నేర్చుకొని తను సంస్కరించుకొని తన కుటుంబాన్ని సంస్కరించుకోవాలి. అప్పుడే తన ఇల్లు ప్రశాంత నిలయంగా, ఆనందధామంగా మారుతుందని, అందుకోసం నిర్విరామంగా పాటుపడుతున్న మాస్టర్ గారి ప్రవచనాలు పలువురికి కనువిప్పు కలిగిస్తున్నాయి. ఓం శ్రీ సాయిరాం. గురుదేవ దత్త. 11వ అధ్యాయం సమాప్తం.